ఏడుగురికి జీవిత ఖైదు. అనంతపురం రూరల్ మండలం కందకూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు దెయ్యం శివారెడ్డి హత్య కేసులో 7 నిందితులకు 2 జీవితకాల కఠిన కారాగార శిక్షలు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ తీర్పు చెప్పారు. కందకూరు గ్రామానికి చెందిన దెయ్యం శివారెడ్డి తన కుమారుడు భానుప్రకాష్ రెడ్డి 2018 మార్చి 30వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు పొలంలో గడ్డి కోసుకుని బైక్పై పెట్టుకుని ఇంటికి వెళ్తుండగా వారి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బోయ సాకే బాలకృష్ణ అతని చిన్న తమ్ముడు మైనర్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బైక్ నడుపుతున్న భానుప్రకాష్ రెడ్డి ఆపకుండా ముందుకు వెళ్ళగా బాలకృష్ణ తమ్ముడు రమేష్ బంధువులు అశోక్ సూర్యనారాయణ మరొక బైక్పై వచ్చి ఢీకొట్టారు. భానుప్రకాష్ రెడ్డి శివారెడ్డి కింద పడిపోయారు. బాలకృష్ణ అతని చిన్న తమ్ముడు మైనర్ సూర్యనారాయణ వేటకోడవళ్లతో శివారెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తన తండ్రిని చంపవద్దని వేడుకున్న భానుప్రకాష్ రెడ్డిపై కూడా దాడి చేసేందుకు బాలకృష్ణ తమ్ముడు భాస్కర్ విజయ్ కుమారుడు మైనర్ వేటకోడవళ్లు పట్టుకుని వెంటపడ్డారు. భానుప్రకాష్ రెడ్డి కేకలు వేయడంతో సమీపంలోని పొలంలో అతని చిన్న నరసింహారెడ్డి, నాగిరెడ్డి, సతీష్ రెడ్డి రావడంతో బాలకృష్ణ అతని తమ్ముడు బంధువులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన శివారెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. భానుప్రకాష్ రెడ్డి ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అభియోగాలు రుజువు కావడంతో బోయి సాకే బాలకృష్ణ, రమేష్, అశోక్, భాస్కర్, విజయ్ కుమార్, తలారి సూర్యనారాయణ, మహేందర్లకు 2 జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష ఏకకాలంలో అమలు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వీరిలో సాకే భాస్కర్, సాకే విజయ్ కుమార్లకు 35,000 చొప్పున, మిగిలిన 5గురికి 30,000 చొప్పున జరిమానా విధించారు. 2 మైనర్లపై జువైనల్ కోర్టులో కేసు నడుస్తోంది. కేసులో 3గురిని నిర్దోషులుగా ప్రకటించారు. శిక్ష పడిన వారిలో సూర్యనారాయణ మినహా మిగిలిన 6 అన్నదమ్ములు కావడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.